దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన కీర్తన 103:18. ఆయన కృప యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. చూడండి, ఎవరికి దేవుని యొక్క కృప యుగ యుగములు నిలుస్తుంది, ఎవరికి దేవుని నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుస్తుంది అంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి మాత్రమే. భక్తుడు దావీదు గారు అయితే ఎంతో గొప్ప ప్రార్థన చేశాడు. నేనైతే దేవుని యొక్క కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. అలాగే మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి యందు కాదు కానీ దేవుని యొక్క కృపయందు మన నమ్మిక ఉంచి జీవించేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి మరి దేవుని కృప ఎంత అధికముగా దొరుకుతుంది అంటే, భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్పగా, అంత అధికముగా దేవుని కృప వారికి దొరుకుతుంది. మరి నోవాహు గారు దేవుని దృష్టికి ఇష్టడుగా జీవించాడు కనుక అతడు దేవుని యొక్క కృపను పొందుకోగలిగాడు. లోకమంతా కూడా జలప్రళయముతో మునిగిపోతున్నప్పటికీ అతడు దేవుని యొక్క కృపను పొందుకున్న కారణాన తన కుటుంబము ఆ జలప్రళయంలో నశించిపోకుండా దేవుడు వారిని కాపాడారు. అలాగుననే మనకి ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప లేకపోతే మనం నశించిపోతాం. ఈ లోకమంతా కూడా పాపంతో, శాపంతో మరి ఈ లోకం నింపబడి ఉంది. అయినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క కృప చేత ఈ లోకం నింపబడి ఉంది కనుక ఈ లోక జనులు, ఈ లోకము ఈ విధంగా ఇంకా ఉంది. మరి ప్రతిరోజు మనము మన కుటుంబంలో ఉన్నటువంటి వారందరి కొరకు, మీ భర్త, భార్య, పిల్లలు, మీ ఉద్యోగాలు, పనులు, చదువులు, ఆరోగ్యం, వ్యాపారం, ప్రతి విషయంలో, మీ సమస్త విషయంలో దేవుని యొక్క కృపను వేడుకోవాలి. దేవుని యొక్క కృప మీకు కావాలి. దేవుని యొక్క కృప కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని కృప మనకి ఎంతో అవసరం. దేవుని యొక్క కృప లేకపోతే మన పనుల్లో మనము విజయాన్ని పొందలేము. దేవుని యొక్క కృప లేకపోతే మన రోగములకి స్వస్థత కలగదు. దేవుని యొక్క కృప లేకపోతే ఏ పనులైనా కూడా జరగవు. దేవుని యొక్క కృప నీ కుటుంబం మీద, నీ సమస్త వాటి మీద ఉండునట్లుగా ప్రతిరోజు దేవుని యొక్క కృప యందు నమ్మిక ఉంచి ప్రార్థించండి. దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా దేవుడు ప్రతిరోజు అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రములయ్యే మాటలు బట్టి ప్రజల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. ఆయుష్ ఆరోగ్యం వారికి ఇవ్వండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ప్రతి ఒక్క రోగము నుంచి ఇప్పుడే వారిని విడిపించండి. శత్రు సాతాను శక్తి నుంచి వారిని విడిపించండి. పరిశుద్ధాత్మతో నింపండి, నీ బలముతో నింపండి, నీ ఆరోగ్యంతో నింపండి. నాయన, వారి పనులన్నీ కూడా గొప్పగా జరిగించండి. నాయనా తండ్రి, దినమంతా వారికి తోడయుండి కాచి కాపాడమని అయ్యా తండ్రి, నీ వైపు తిరిగేదైతే వారు ప్రార్థిస్తున్నారో, వేడుకుంటున్నారో, మొరపెడుతున్నారో ప్రార్థనకి జవాబు దయచేయమని, నీ యందు బహు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు వారికి మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.